5వ తరగతి ప్రథమ భాష విద్యార్థులకు స్వాగతం. ఇంతవరకు మనం అందరు కూడా 4వ పాఠం మా తోటని చాలా చక్కగా చీటీ రాశారు. అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు మనం 5వ పాఠం గోపి డప్పు కథ అనేటువంటి పాఠాన్ని ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఇక్కడ ఈ చిత్రం చూడండి. ఈ పిక్చర్లో మనకి ఒక తల్లి కుమారుడు కనిపిస్తున్నారు. ఒక షాప్ దగ్గర షాప్ కీపర్తో బేరమాడుతున్నారు. ఏం చూస్తున్నా చూద్దాం. చిత్రంలో ఏమేమి అమ్ముతున్నారు, వాటిలో మీకు తెలిసినవి ఏవి అని అడుగుతున్నారు. ఈ చిత్రంలో దుకాణంలో ఫ్లూట్ ఉంది. అబ్బాయి పట్టుకున్నాడు, ఫ్లూట్ పట్టుకున్నాడు. నెక్స్ట్ హార్మోనియం పెట్టి ఒకటి ఉంది. నెక్స్ట్ గిటార్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా అమ్ముతున్నాడు. ఇవన్నీ కూడా డప్పు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ చూస్తున్నారు అనమాట. అయితే చిత్రంలోని బాలుడు దుకాణదారునితో ఏం మాట్లాడుతున్నాడు? అది ఈ షాప్ కీపర్తో ఈ అబ్బాయి ఈ స్టూడెంట్ ఏం మాట్లాడుతున్నాడు అంటే, చేతితో పట్టుకున్నాడు కాబట్టి ఫ్లూట్ అంటే ఈ వేణుగానం ఎంతకు అమ్ముతున్నారు అని చెప్పేసి నా వేణువు అనమాట. వేణువు అంటే ఫ్లూట్. దీన్ని మురళి అంటారు. మురళి కృష్ణుడి దగ్గర ఉంటుంది కాబట్టి మురళి కృష్ణుడు అంటారు. మురళి కృష్ణుడు వస్తుంటారు కాబట్టి పిల్లన గ్రోవ్ అంటారు. వస్తుంది చెప్పాలంటే ఈ పిల్లన గ్రోవ్ నేమి ఇది ఎంత, ఈ ఫ్లూట్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. అడుగుతున్నప్పుడు ఆ ధర ఎంతో అడుగుతున్నాడు. ఇవన్నీ కూడా అయితే బాలుడికి ఇష్టమైన వస్తువు ఏమేమి ఉండవచ్చు, పట్టుకున్నాడు కాబట్టి అడుగుతున్నాడు కాబట్టి ఈ ఫ్లూటే అబ్బాయి దీని ధర ఎంత, దీని ఖరీదు ఎంత అని అడుగుతున్నాడు ఆ షాప్ కీపర్తో. ఇది ఎందుకు అడుగుతున్నాడు, ఏంటి ఇష్టం అని చెప్పి ఈ పాఠం గురించి మనం చూసుకుందాం. పేదలకు నిస్సహాయులకు సహాయం చేయటం వల్లనే కరచక్రం నాకు ఇష్టమైన డప్పుగా మారింది అని ఒక విద్యార్థి ఒక అబ్బాయి అంటాడు అనమాట. ఏంటంటే పేదలకి పూర్ పీపుల్ అన్నట్టు వీళ్ళు చాలా సమ్మెరైనటువంటి పూర్ పీపుల్. నిస్సహాయులకు ఎటువంటి ఆధారం లేదు పాపం వాళ్ళకి. అంటే ఏదైతే ఏ రోజు కూలి చేస్తే ఆ విధంగా వాళ్ళు లేబర్ అనమాట వీళ్ళు. అటువంటి ఒక అబ్బాయి అనమాట. వాళ్ళకి పాపం ఆయనకి ఏంటి కరచక్రం నాకు ఇష్టమైన డప్పుగా మారింది. ఎలా ఎందుకు మారిందా డప్పుగా, కానీ అబ్బాయికి ఏం కావాలి, డప్పు అంటే ఇష్టం అనమాట. ఇలా ఎవరు అనుకుంటున్నారు, ఎందుకు కథ చదివి తెలుసుకోండి. ఎవరన్నారు ఈ విధంగా నాకు డప్పు ఇష్టము, నాకు డప్పు అంటే చాలా ఇష్టమని ఎవరన్నారని పాఠం చూద్దాం. సుల్తానాబాద్ గ్రామంలో గోపి అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. అక్కడది సుల్తానాబాద్ అనేటువంటి విలేజ్ లో గోపి అనేటువంటి ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు అనమాట. మీ అంత అబ్బాయి అనమాట. అంటే ఒక 10 years 11 years అబ్బాయి అనమాట. మా చిత్రంలో కనిపిస్తుంటాడు. అయితే అతను వాళ్ళ నాయనమ్మతో పాటు ఉండేవాడు. పాపం ఆయన ఎవరితో ఉండేవాడు, అయినా నాన్నమ్మ దగ్గర ఉండేవాడు అనమాట. గోపి వాళ్ళ నాయనమ్మ ఎంతో కష్టపడి బతికి వెళ్ళదీసేది. చెప్పాం కదా వీళ్ళు పేదవాళ్ళు. వీళ్ళు ఒక సమ్మేరులో ఉంటున్నారు కాబట్టి, ఒక విలేజ్ లో ఒక గ్రామంలో ఉంటున్నారు కాబట్టి వీళ్ళు పాపం కష్టపడుతూ బతుకుతున్నారు అనమాట. ఈ అబ్బాయిని తాను కూలి చేసుకుంటూ వచ్చిన డబ్బులతో ఈ గోపిని బ్రతికిస్తుంది అనమాట. అయితే ఇంకేం చేస్తుంది ఒకరోజు నాయనమ్మ గోపితో, బాబు నేను కట్టెలు అమ్మడానికి సంతకు వెళ్తున్నాను, వచ్చేటప్పుడు నీకు ఏమైనా తీసుకురానా అంది. అంటే వీళ్ళు ఏంటంటే ఈ కట్టెలు అంటే పూర్వం ఒకప్పుడు వుడ్తో వంట చేసుకునేవాళ్ళు. ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చాయి. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం చూస్తే చాలా వంట చేయడం చాలా కష్టం అనమాట. కట్టెలు తడిసిపోయి పిడకలని అవన్నీ రకరకాల ఆకులతోటి ఇవన్నీ కూడా వంట చేసుకుని పొగ ఉండేది అన్నమాట అంతా కూడా. అయితే ఈ కట్టెలు అమ్ముకోవడానికి వెళ్ళేటప్పుడు, బాబు మనకి ఏమైనా వస్తువులు కొనగా మిగిలిన డబ్బుతో నీకేమైనా తేవాలా సంతలో అడిగింది అన్నమాట. వాళ్ళు అనేటువంటి మనముడితో అనమాట. అప్పుడు గోపి నాయనమ్మతో ఇలా అంటాడు, నాకేమీ వద్దు కానీ బజారులో డప్పుతో తీసుకురావా, డప్పు వాయించడం అంటే నాకు చాలా ఇష్టం, దాంతో ఆడుకుంటాను అన్నాడు. నాయనమ్మ సరే అంది. నాయనమ్మ నువ్వు సంతకెళ్తున్నావు కదా, నా కోసం ఒక డప్పు కొంటావా, నాకు చాలా ఆడుకుంటాను, దాంతో పాటు వాయించుకుంటాను అన్నాడు అన్నమాట. సరే సంతలో కట్టెలు అమ్మాక నాయనమ్మ బొమ్మల దుకాణంలోకి వెళ్ళి, బాబు ఈ డప్పు ధర ఎంత అడిగింది. సరే ఆ రోజు కాసినటువంటి బియ్యము పప్పు తర్వాత చింతపండు నూనె కొనుక్కున్నది. కొంత డబ్బులు మిగిలాయి. ఆ మనముడు చెప్పాడు కదా వచ్చేటప్పుడు డప్పు కొనమని ఒక షాప్ దగ్గరికి వెళ్ళింది అనమాట. వెళ్ళి అడిగింది. వెళ్ళి అంటుందంటే ఏమన్నది, వెళ్ళి బాబు ఈ డప్పు ధర ఎంత అడిగింది, బాబు ఇది ఎంత దీని ఖరీదు అని అడిగింది. 22 రూపాయలు అన్నాడు దుకాణదారు. ఆ షాప్ కీపరు 22 రూపాయలు 22 రూపీస్ అని వాళ్ళు చెప్పాడేమంట. కానీ నాయనమ్మ దగ్గర 15 రూపాయలు ఉన్నాయి. పాప ఈవిడ దగ్గర ఎంత ఉన్నాయమ్మా, 15 రూపీస్ ఓన్లీ, 15 రూపాయలు ఉన్నాయి కాబట్టి ఇంకా అయ్యో డబ్బులు ఇంకా సరిపోతలేదు కదా, అయ్యో మనడు కోసం డబ్బు కూడా కొనలేకపోయాను అనుకుంటూ ఇంటికి బయలుదేరింది నిరాశగా. అయితే
అమ్మది ఇంకెంత రూపాయలు తగ్గిరా, 7 రూపీస్ సరిపోలేదు, ఇక్కడ 7 రూపాయలు తగ్గింది అనమాట. అంచేత డబ్బులు తగ్గితే ఇస్తారా షాప్ వాడు, ఇవ్వడం. కాబట్టి పాపం చాలా బాధపడింది. అయ్యో మనముడికి వచ్చేటప్పుడు చెప్పాడే కొనమని, నేను కొనలేకపోయినా ఈరోజు ఏం చేద్దాం చెప్పి బాధపడుతూ అనుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు నిరాశగా అంటే పాపం ఆశ లేకుంటే అంటే ఆశ లేని ఆశ నిరాశ. ఆశ అంటే ఉందనడం అంటే ఆలోచన ఉంటుంది, ఇక్కడ నిరాశ పాపం బాధతో దుఃఖంతో బయలుదేరింది అనమాట. దారిలో ఆమెకు ఒక గుండ్రని కర్రచక్ర కనిపించింది. పోనీ దీనిని తీసుకెళ్తాను, నా మనవడు ఆడుకుంటాడని ఆ చక్రాన్ని సంచిలో వేసుకుని ఇంటికి వెళ్ళింది. అప్పుడు ఒక చిన్న చెక్కతో ఉందన్నమాట. చెక్కతో కూడా ఆడుకోవచ్చు పిల్లలు, విలేజ్లో ఆడుకుంటూ ఉంటారు అన్నమాట చక్రాలతో. అది దొరికింది కాబట్టి ఫోన్లో ఇప్పటికే ఈ రోజైనా మా మనవడు ఆడుకుంటాడని చెప్పి ఆ కర్రచక్రాన్ని పట్టుకుని వెళ్ళింది అనమాట. అయితే ఇక మనం పిక్చర్లు చూస్తుంది కర్రచక్రం అనమాట. ఒక చక్రం ఉంటుంది, దానికి వుడ్ ఒక కర్ర ఉంటుంది. ఆ కర్ర పట్టుకుంటే దాన్ని నడిపించుకుంటూ వెళ్ళొచ్చు అనమాట, ఆడుకోవచ్చు. రకమైన అంటే సైకిల్ చక్రంలా తిరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇంటికి వెళ్ళింది. గోపి పరుగుతూ వచ్చి నాయన చుట్టేశాడు. నాయనమ్మా నేను చెప్పిన తెచ్చావా, డబ్బు కొన్నావా అని ఆనందంతో వచ్చాడనమాట. నాయనమ్మ డబ్బు తెచ్చావా అని అడిగాడు. డబ్బు మరి ఎప్పుడైనా తెస్తాను అంటే పాపం డబ్బు సరిపోలేదు కాబట్టి, బాబు డబ్బులు సరిపోలేదు అనుకుని చెప్పింది. ఈ కర్రచక్రంతో ఆడుకో, ఈసారి నేను కొంటానులే, ఏం పర్వాలేదు, ఇప్పటికీ ఈ 2 రోజులు ఆడుకమ్మా అని చెప్పింది అంటాం. ఆ కర్రచక్రాన్ని తీసి గోపికి ఇచ్చింది. గోపి ఏమి అతనికి ఆ కర్రచక్రం బాగా నచ్చింది. వాడు ఏం చేసేది, ఆ గోపికి మాట్లాడకుండా ఆ కర్రచక్రం తీసుకుని దాన్ని దొల్లించుకుంటూ ఊళ్ళు తిరగసాగాడు. ఆ వీధుల్లో అలాగ ఆడుకుంటూ ఆనందంగా తిరుగుతుండమంట. కానీ నాన్నమ్మ కొనలేదని చెప్పి బాధపడదు, ఎందుకంటే ఆ నాన్నమ్మ డబ్బులు అయ్యో పాప అని చెప్పి వీడికి కూడా బాధపడ్డాడు అనమాట. చూసారా, పరిస్థితుల్ని పిల్లలు కొంతమంది గమనిస్తూ ఉంటారు అనమాట. సరే అతడికి కర్రచక్రం బాగా నచ్చింది. బాగుంది నాన్నమ్మ ఆడుకుంటానని చెప్పి ఆ అబ్బాయి ఆ ఊర్లో అలా వీధులు తిరుగుతూ ఆడుకుంటున్నాడు. అంతే కర్రచక్రంతో ఆడుకుంటూ వెళ్తుంటే గోపికి ఒక చోట ఒక ముసలమ్మ పొయ్యి దగ్గరకు ముందు కూర్చుని ఎవడం కనిపించింది. అలా ఆడుకుంటూ అలా తగ్గ చూసేసరికి ఒక పెద్ద ఆవిడ ఏడుస్తూ కూర్చుంది అన్నమాట. అక్కడ పొయ్యి దగ్గర ఏడుస్తూ కూర్చుంది. ఆమె దగ్గరగా వెళ్ళి అవ్వా ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు. అంటే పిల్లలు కూడాను కొంతమంది మనస్తత్వం అలా ఉంటాయి అన్నమాట, స్వభావాలు రకరకాలు ఉంటాయి. కాబట్టి ఆ పిల్లవాడు ఎందుకు ఆ పెద్దవాడు ఏడుస్తుంది దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అవ్వా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. బాగా ఆకలిగా ఉంది, ఇంట్లో పిండి ఉంది కానీ పొయ్యి వెలిగించుకోవడానికి కట్టెలు లేవు అని చెప్పేసి, బాబు ఇంట్లో పిండి ఉంది అట్లు వేసుకోవచ్చు కానీ కట్టెలు లేవు అని చెప్పేసి చెప్పింది మేడం. రొట్టెలు ఎలా చేసుకోవాలో తినడం లేదని దీనంగా చాలా బాధగా మాకు ఆకలిస్తుంది, పిండి ఉంది కానీ పొయ్యి వెలిగించడానికి కట్టెలు లేవు అని చెప్పేసి చెప్పింది. దీనంగా బాధగా చెప్పింది మేడం. అప్పుడు ఏమంటుండే, అవ్వ ఏడవకు, నా దగ్గర కరచక్రం ఉంది, దీంతో పొయ్యి వెలిగించుకొని రొట్టెలు చేసుకుని నీ ఆకలి తీర్చుకో అని ఆ కర్ర చక్రాన్ని ఆమెకి ఇచ్చాడు. ఆ పెద్ద ఏం పర్లేదు అవ్వ ఏడవద్దు, ఇదిగో నా దగ్గర ఈ చెక్కతో ఆడుకుంటాను కదా, నేను సార్ చెప్పి ఆడుకున్నాను కాబట్టి ఇక నాకు అవసరం లేదు, ఈ కర్ర చక్రాన్ని కట్టెలుగా ఉపయోగించుకొని వంట చేసుకో, అట్లు వేసుకో, తిన్ను ఆకలి తీర్చుకొని చెప్పి ఈ అబ్బాయి ఎంతో చెప్పాడు అనమాట. ఇది ఇంతవరకు అబ్దాము. మనం ఒకసారి వ్యాకరణం చూద్దాం. ఇది మనకి విభక్తి ప్రత్యయం కొత్తగా మనకి యాడ్ అవుతుంది, పెద్ద కష్టమేం కాదు స్టూడెంట్ విద్యార్థులారా. కొంచెం చదువుతాను చూడండి జాగ్రత్తగా, అయితే కొంచెం బైహార్ చేయవలసి ఉంటుంది, అంటే బట్టి పట్టాలి అనమాట, అంటే కంఠస్థ పట్టాలి. ఎలా చదవాలి అనేది నేను చెప్తాను చూడండి. విభక్తి ప్రత్యయాలు మన మాటల్లో చాలా వ్యాకరణాంశాలు ఉంటాయి. కొత్తగా వ్యాకరణం అంటే గ్రామర్ అంటే భయపడి పనేట్లేదు, చాలా ఈజీగా చాలా సులభంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి, ఒకసారి చదువుతాను. విభక్తి ప్రత్యయాలు. విభక్తులు పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే అక్షరాలను లేదా పదాలను విభక్తులు అంటారు. చదువుతాను చూడండి. విభక్తి ప్రత్యయాలు ఇవి ఎలా చదవాలో చెప్తాను చూడండి. ప్రత్యయాలు విభక్తులు. డు ము ఊలు ప్రథమ విభక్తి. ప్రథమ అంటే ఫస్ట్ వన్ అన్నమాట, ఒకటది అనమాట. డు ము ఊలు ప్రథమ విభక్తి. అలాగే మీరు చదివేటప్పుడు డు ము ఊలు ప్రథమ విభక్తి. ఈచ్ వన్ 3 times. డు ము ఊలు ప్రథమ విభక్తి, డు ము ఊలు ప్రథమ విభక్తి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. నిన్ నున్ లన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి. నిన్ లన్ నన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి. నిన్ నున్ లన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి. ఇక్కడ మీరు కామ పెట్టుకుంటే మనకి నిన్ నున్ లన్ 3 ఒకసారి చెప్పేసి కూర్చి గురించి అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, ప్రొనౌన్సియేషన్ వచ్చేస్తుంది. నిన్ నున్ లన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి. నిన్ నున్ లన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి. ఓకే, నెక్స్ట్ వన్. చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి. తృతీయ అంటే థర్డ్ వన్, మూడోది అనమాట.
త్రీ అంటాం కదా, తృతీయ మూడోది. చేతంచే తోడంతో తృతీయ విభక్తి. కొరకున్కై చతుర్థి విభక్తి. కొరకున్కై చతుర్థి విభక్తి అంటే 4, చతుర్థి అంటే 4th one, 4ది అనమాట. ఇక వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తిని చదువుకోవచ్చు. ఇది 5 అయింది. కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి 6ది అనమాట. చూసారా, కిన్ కున్ యొక్క విడ తీసుకోవాలి. లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. మీరు ఒక్కసారి చదవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం విభజన చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి 6ది అయింది. ఇక అందున్నన్ సప్తమి విభక్తి. అందున్నన్ సప్తమి విభక్తి. ఇది 7 అయింది. 8ది అంటే ఫస్ట్ వన్కి వస్తుంది. మళ్ళీ చూడండి, ఇది ఒక వేరేగా ఉంటుంది. ఓ, ఓరి, ఓయి, ఓసి సంబోధన ప్రథమ విభక్తి. సంబోధన అంటే పిలుపు అనమాట, పేరు గుర్తుకనమాట. ఓ అబ్బాయి ఇట్రా, ఓరి బాగున్నావా అని మనం అంటుంటాం కదా. ఇవన్నీ కూడా వ్యాకరణ మీరు కొంచెం కంఠస్థ పట్టాలి. మీకు చెప్పినట్టుగా ఈచ్ వన్ 3 times చదువుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఇవి కొంచెం కంఠస్థ పట్టాలన్నమాట, బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. వరుస చెప్తుంది చూడండి. డోమూవులో ప్రథమ విభక్తి, డోమూవులు ప్రథమ విభక్తి. చూసేటప్పుడు వచ్చింది ఒకటి, అలాగే చదువుతూ ఉండాలి. ఇక్కడ ఇవన్నీ ఇలా చదువుకొని మీరు రాయాలి. రేపు హోంవర్క్ ఇస్తాను, అసైన్మెంట్ ఇస్తాను, రాయండి, చదవండి. అలాగే లెసన్ కూడా గోపి డబ్బుకొని చదవండి.